హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నాక చాలామంది కంచి పట్టు చీరలు కొనుక్కోవడానికి వెళ్తారండి. అలాగే మేము కూడా ఒకసారి వెళ్ళాము. అంటే ఒకసారి చూద్దాము అనిపించి కూడా వెళ్ళానండి. అంటే ఎక్కువ షాపింగ్ చేయలేదు. ఇదిగోండి, ఇది ఓపెన్ చేసిన పట్టు చీర చూసారా? పట్టు చీరేనండి ఇది. అయితే ఉల్లి పొట్టు కలర్కి మెరూన్ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ చాలా రేర్గా ఉంటుంది. డిజైన్ కూడా చూసారా? సింపుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. పళ్ళు అయితే రిచ్ పళ్ళు అండి. బ్లౌజ్కి ఏమో మెరూన్ కలర్కి బుటా ఇచ్చారనమాట. ఇలాంటి చీరలు అసలు కోకొల్లలండి. కాకపోతే కాస్ట్ కూడా ఎక్కువేనండి. అయితే మనం బేరం ఆడుకోవచ్చండి. అయితే వాళ్ళు మనం ఒకటి చూపిస్తే ఇది తగ్గిస్తారంటే అలా తగ్గించరండి. ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయి చీరలు తీసుకున్నాం అనుకోండి, మొత్తం మీద అనమాట, ఒక 5 6 కనీసం 4 తీసుకుంటే వాటి మీద మొత్తం మీద తగ్గిస్తారండి. ఇంత అని. అంతేగాని ఈ చీరకింత ఆ చీరకింత అని బేరం అయితే ఉండదు. బేరం ఆడచ్చండి, మొత్తం మీద తగ్గిస్తారనమాట. అది అలా మేము కూడా వెళ్ళామండి. నేనైతే ఒక చీర తీసుకున్నాను, మీకు చూపించాను కదా. మా అక్క 3 చీరలు తీసుకుంది. షాపింగ్కి అయితే వెళ్ళాం. నాకు విండో షాపింగ్ కూడా ఇష్టమేగా, మీకు తెలుసు కదా. చీరలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే కంచి కాటన్ శారీస్ అటండి. చాలా మెత్తగా ఉందన్నమాట క్లాత్. కలర్ కాంబినేషన్స్ అయితే అద్దరిపోయినాయండి. గ్రీను రెడ్, పింకు బ్లూ, రెడ్ బ్లాక్, బ్లూ పింక్, ఇలా అనమాట అండి. ఎన్ని కలర్స్ అంటే క్లాత్ కూడా స్మూత్గా ఉందండి. అయితే నేను అడిగానండి, ఏంటి ఇది క్లాత్ ఇలా ఉంది కదండి, ఎలాగా ఇది అంటే, ఇది ఓన్లీ షాంపూ వాష్ అండి, సర్ఫుల్లో వాటిలో నానబెట్టకూడదు అని చెప్పారనమాట. అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపించమంటే కూడా చూపించారండి. చాలా స్మూత్గా ఉందండి. ఇదిగోండి, ఓపెన్ చేసిన శారీ అయితే లైట్ పింక్కి బ్లాక్ అండి. పళ్ళు బ్లాక్ వచ్చింది, దాని మీద గోల్డ్ వీవింగ్ అనమాట. బార్డర్ కూడా అదే గోల్డ్ అనమాట. చూడండి డిజైన్ ఎంత బాగుందో. తర్వాత చీర అంతా కూడా సన్న బుట్ట అండి. బ్లాక్ ప్లెయిన్ ఏమో బ్లౌజ్ ఇచ్చారు, అటు ఇటు బార్డర్ అండి. పళ్ళు అయితే ఇది. చీర మీద చూసారా, బ్లాక్తో చిన్న చిన్న మామిడి పిందల డిజైన్ లాగా చాలా చిన్నవండి బుటా ఇచ్చారనమాట. వీటిని కంచి కాటన్ అంటారటండి. కంచి కాటన్ ఉన్నాయి, కంచి పట్టు కూడా ఉన్నాయన్నమాట. వాటిల్లో ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయండి. చూడడానికే కాదు, స్మూత్గా ఉన్నాయి, వెయిట్లెస్ అనమాట. ఎక్కువ వెయిట్ కూడా లేవండి. శారీస్ చాలా బాగున్నాయి. అయితే మేము ఇవి తీసుకోలేదులేండి. అంటే చెప్పాను కదండి, షాపింగ్ అనుకుని మేము ముందు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి జస్ట్ ఊరికే చూసి వచ్చాం. శారీస్ అయితే అవన్నీ చూపిస్తే మీరు కూడా సంతోషిస్తారు కదండి. ఆడవాళ్ళకి మనకేముంది, చీరలు చూడడం కూడా సరదానే కదా. చాలామందికి తెలియదు ఆ విషయం. మామూలుగా అనుకుంటారు వీళ్ళు షాపింగ్ అంటే వెళ్ళిపోతారు అని చెప్పేసి కొనేస్తారు అనుకుంటారు. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే విండో షాపింగ్ చేస్తాం అన్నమాట. చూసి రావడం కూడా ఆనందం అనేది ఎంతమందికి, మీలో ఎంతమంది చూసి రావడానికి ఇష్టపడతారండి? శారీసే కాదండి, ఏ వస్తువైనా సరే. ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఇవి పట్టు అండి. పట్టులో లైట్ వెయిట్ అనమాట. అసలు జరీ థ్రెడ్ వచ్చి, తర్వాత చూసారా లైట్ పింక్కి డార్క్ మెరూన్ బార్డర్ అండి. చాలా బాగున్నాయండి ఈ చీరలు. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అసలు క్లాత్ ఇలా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. పట్టటండి ఇది 2000 అలా చెప్పారనమాట. మనం బార్గెనింగ్ చేసుకుంటే తగ్గిస్తారేమో, మొత్తమే తగ్గిస్తామండి అని చెప్పారు వాళ్ళు. ఈ పట్టు చాలా బాగుందండి. కలర్స్ కూడా చూసారా, గ్రీను పింకు, తర్వాత ఎల్లో పింక్, ఇలా దీంట్లో కాంబినేషన్స్ అనమాట. ఈ జెరీ లైన్స్లో తేడా అండి. ఒకటేమో నిలువు చారలు వచ్చాయి, ఒకటేమో ఇది చూసారు ఈ పక్కన పింక్ ఉంది కదా, అది గడిలాగా వచ్చిందనమాట. వీటిల్లో కూడా డిజైన్స్ వేరియేషన్స్ ఉన్నాయండి. కలర్స్ కూడా కాంబినేషన్స్ వేరువేరుగా ఉన్నాయన్నమాట. ఇవైతే పట్టు అన్నారండి. అయితే ఇక్కడ మనకి హ్యాండ్లూమే ఎక్కువ ఉంటాయండి. మేము అంతా హ్యాండ్లూమ్ అండి. వాళ్ళకి మగ్గాలు కూడా ఉన్నాయి, చూపించారు. నేను వీడియో తీయడం మర్చిపోయానండి. వాళ్ళ మగ్గాల మీద, సొంత మగ్గాల మీద నేసినవని చెప్పారండి. పట్టు కానీ కాటన్ కానీ ఏవైనా సరే హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్లూమ్ హౌస్లో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇది చూసారా, గంధం కలర్కి పింక్ అనమాట. భలే కలర్స్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ అయితే మనం చూడడానికి నేత్రానందం అనమాట. అంత బాగున్నాయండి కలర్స్. ఇవి అయితే ఇక్కడ బాబు షా అని ఒక షాప్ ఉందండి. ఇక్కడ కంచిలో బాగా ఫేమస్ అనమాట. మేమైతే ఆ షాప్కి వెళ్ళలేదులేండి. అక్కడ మనకి 1000 రూపాయల దగ్గర నుంచి లక్షల మీద ఉంటాయటండి శారీస్. అమ్మవారికి, కంచిలో అమ్మవారికి పెట్టేవి మాత్రం అవే అక్కడి నుంచే తెస్తారండి చాలామంది. ఆ బాబు షాహ్ షాప్ నుంచే తెస్తారు. ఎక్కడ చూసినా వాళ్ళ షాప్ బోర్డ్స్ ఉంటాయండి. ఈ శారీ చూడండి, ఓపెన్ చేసిన చీర. ఇది లైట్ అరిటాకు పచ్చ అంటారు చూసారా, ఆ కలర్కి, వైలెట్ కలర్కి ఈ కలర్ బార్డర్ అండి. పళ్ళు కూడా ఇదే రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఏమో ఆ అరిటాకు పచ్చి మీద బుటాలు వచ్చాయి చూడండి, అటు ఇటు బార్డర్ అనమాట.
ఈ శారీ అయితే చాలా బాగుందండి. మా అక్కకైతే బాగా నచ్చింది, తీసుకుందాం అనుకుంది కానీ కొంచెం కొంచెం బరువు ఉందండి ఈ చీర. అంటే ఒక్కోటి లైట్ వెయిట్ ఉంటాయండి, కొంచెం చిన్నపిల్లలు అయితే కట్టుకుంటారండి, కొంచెం బరువు ఈ మధ్య మేము కట్టలేకపోతున్నామండి, అందుకని కూడా తీసుకోలేదు. కానీ శారీస్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, మనం చూద్దామండి. వీటిల్లోనే కలర్స్ అనమాట ఇవన్నీ. చూడండి కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ, డిజైన్స్లో వేరియేషన్ ఉంది చూసారా, రకరకాల డిజైన్స్. ఇవైతే టిష్యూ అండి, బ్రైడల్ వేర్ అనమాట. ఇవి పెళ్ళి చీరల్లాగా ఉన్నాయండి, మంచి మెరుపుతో. చూసారా బార్డర్ కానీ ఏది కానీ పెళ్ళిళ్ళకి కట్టుకుంటే అద్దరిపోతాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయండి. టిష్యూ అటండి, ఇవి టిష్యూ పట్టు అని చెప్పారనమాట. అంటే ఖరీదైనవి ఉన్నాయండి, తక్కువలోనే ఉన్నాయన్నమాట. మేమైతే మరీ కాస్ట్లీవి ఏమి చూపించమని చెప్పలేదండి, ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు అన్నీ చూపించమని చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. నేను ఏ షాప్కి వెళ్ళినా రేంజ్ చెప్పేస్తానండి, ఈ రేంజ్లో చూపించండి అని. నాకు అదొక అలవాటు అనమాట. ఇది కాటన్ అండి, కాటన్లో సీకో అనమాట. బార్డర్స్ చూసారా ఎంత బాగున్నాయో, కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఈ చీర అయితే చాలా బాగుందండి. కడీ బార్డర్ వచ్చింది వెడల్పుగా కింద, పైనేమో కొంచెం సన్న బార్డర్ వచ్చింది, జరీ లైన్స్ అడ్డంగా ఉన్నాయండి. శారీ అయితే చాలా బాగుంది. సీకోస్ అండి ఇవన్నీ కూడా. ఇవి కూడా వాళ్ళ సొంత మగ్గం మీద నేసినవండి, కావాలంటే మీకు తగ్గిస్తామన్నారు. స్టార్టింగ్ ప్రైస్ అయితే 750 అని చెప్పారండి. వీటిల్లో కూడా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం. చెప్తున్నాను కదండి, చూడడానికి కూడా బాగున్నాయి. ఇవన్నీ కేరళ కాటన్ శారీస్ అండి, అయితే మంచి క్వాలిటీ వటండి ఇవైతేను. అటు సైడ్ బాగా కట్టుకుంటారు కదండి. మనకి కేరళ కాటన్ శారీస్ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి నేను మీకు ఇలా చూపించేస్తున్నాను. అటు ఇటు బార్డర్ ఉండి క్రీమ్ కలర్లో ఉంటాయి కదా. ఇవైతే మనం మామూలుగా డైలీ కట్టుకుంటాం చూడండి, ఆ టైప్ అనమాట. అయితే అవి కాస్ట్ ఉన్నాయండి మన మీద, ఇక్కడ మీద అక్కడ కొంచెం కాస్ట్ అనిపించింది. ఈ రెడ్ శారీస్ ఉన్నాయి కదా, అవేమో అమ్మవార్లకి వాడతారటండి, వీటికి ఏదో పేరు కూడా చెప్పారు, ఆ చీరలు అనమాట. ఇవన్నీ మామూలుగా మనం కట్టే ఫ్యాన్సీ టైపు ఇవన్నీ అనమాట అండి, మామూలు చీరలే మనకి ఇక్కడ దొరికే టైపే అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ చూసారా, కింద కలంకారీ డిజైన్ కూడా ఉంది వైట్ మీద, అదే క్రీమ్ మీద. కలంకారీ డిజైన్ చూసి నేను అడిగితే అమ్మాయి అందనమాట, ప్యూర్ కలంకారీ కాదండి ఇది, మామూలుగా డిజైన్ అంతే కలంకారీ అని. అప్పుడు నేను అన్నాను, మాకు మచిలీపట్నం పక్కన పెడనుందండి, మాకు బాగా దగ్గరగా ఉంటుందన్నమాట, కలంకారీ శారీస్ మాకు బాగా తెలుసు అని. ఇవి ప్యూర్ పట్టు చీరలండి ఇవన్నీ కూడా. మనం ఓపెన్ చేస్తే చూసాం కదా, ఆ టైప్లోనే ఇవి కలర్స్ అండి, నెంబర్ ఆఫ్ అనమాట వెరైటీస్. ఇవన్నీ కూడా ఒక మోడల్ అనమాట. ఇవన్నీ బార్డర్ వచ్చే శారీస్ అండి, ఇవి కూడా పట్టేనే చెప్పారు. అంటే ప్యూర్ పట్టు ఉన్నాయండి, ఆర్టిఫిషియల్ కూడా ఉన్నాయి. వాళ్ళ మగ్గాల మీద నేసినవి అయితే ఒరిజినల్ అని చెప్పారండి. ఇవన్నీ మామూలువే అనమాట, ఫ్యాన్సీ టైపు మనం ఇక్కడ తీసుకుంటాం కదండి మన షాప్స్లో ఉండేవే, అక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే ఆల్రెడీ నేను కట్టానండి, ఇది కొంచెం కాస్ట్ అనిపించింది. ఇదంతా వీవింగేనండి శారీ, ఆ కలర్ కాంబినేషన్తో కొంచెం నేను ఇక్కడ ఈ మోడల్ మనకి ఇక్కడ తక్కువకి వస్తుంది, అక్కడ కొంచెం కాస్ట్ అనిపించింది నాకు. ఇవైతే ప్యూర్ కాటన్ అండి, అసలు ఎంత బాగున్నాయంటే శారీసు. అదే 100 నెంబర్ అలా అంటారు కదా, కౌంట్ కూడా చెప్పారండి, శారీ ఇంత నెంబర్ అని ఉంటుంది అని చెప్పారు. నేవీ బ్లూ, అరిటాకు పచ్చ, తర్వాత పెసరపచ్చ, పింకు, రత్నావళి కలరు, అసలు ఎంత బాగున్నాయండి కదా. గంధానికేమో మెరూన్ కలర్ బార్డరు, ఉల్లిపొట్టుకి గ్రీన్కి రెడ్ గోల్డ్ వచ్చి శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇవైతే ప్యూర్ కాటన్, వాళ్ళ మగ్గాల మీద నేసినవేనటండి ఇవి కూడాను. ఈ నేవీ బ్లూది అయితే నాకు బాగా నచ్చిందండి, కాకపోతే తీసుకోలేదులేండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ టైప్ అనమాట. ఇవి చూసారా, ఈ చీరలు ఇదేంటి టస్సర్ అంటారు కదా, ఆ టైప్ క్లాత్ అండి ఇవి. అన్ని వెరైటీస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర, కాకపోతే రేట్స్ మనం అడిగి తీసుకోవాలన్నమాట, అలా ఉన్నాయి. చూసారా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో. ఇది వాళ్ళ బాబు వచ్చి చూపిస్తున్నాడండి, ఇవి అవన్నమాట. చూసారా బార్డర్స్ కానీ శారీస్ కానీ, అసలు ఇక్కడ మనం తీసుకునే టైపు ఉన్నాయి, అక్కడ వెరైటీస్ ఉన్నాయండి. మనం ఏదైనా సరే చూసి తీసుకోవాలండి, కొంచెం క్లాత్ అది కూడా చూసుకోవాలి. వాళ్ళు చూపించేవైతే మనకి పట్టులోనే చూపిస్తున్నారండి, ఎక్కువ పట్టులో మంచి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. షాప్ కూడా చూసారా, షాప్ నిండా జనమేనండి. ఆ రోజు అయితే మరీ ఉన్నారనమాట. ఒకసారి షాప్ కూడా రౌండ్ తీస్తున్నాను చూడండి మీరు, అన్ని ఎర్రల్లోని అక్కడొకళ్ళు కూర్చుని ఎలా చూపిస్తున్నారో చూడండి. షాపు నిండా జనమే ఉన్నారండి. ఇది హోల్సేల్ అండి, బాగా హోల్సేల్ షాప్ అంట, బాగా పెద్ద పేరు. ఆ షాప్కే తీసుకెళ్ళాడు అనమాట మా ఆటో అబ్బాయి, అందుకని చెప్పని అక్కడే చూసాం మేము. చూసారా ఎంత ఉన్నాయో, అంతమంది చూపిస్తున్నారు.
ఆ రోజు ఎందుకన్నా క్లౌడ్ బాగా ఎక్కువ ఉందండి. అయితే మేము తీసుకున్న శారీస్ అన్నీ కలిపి వాళ్ళు రేటు ఇంత అని తగ్గించారండి. మొత్తం మీద తగ్గించారనమాట. చూసారా ఎంత బాగున్నాయి శారీస్ కలర్స్ ఇవన్నీ. ఇవి పట్టండి ఒక టైపు. అంటే ఈ శారీ మా అక్క తీసుకుందండి, మా సుధక్క తీసుకుంది ఈ మోడలు. అదే నేను తీసుకున్నది కూడా అదే మోడలు, వేరే కలర్ అనమాట. ఇదిగోండి మీకు వీడియోలో చూపించాను కదా ఆల్రెడీ మేము తీసుకున్న శారీస్, ఆ శారీ అనమాట ఇది. కట్టుకుంటే చాలా బాగుంటుందండి, మంచి లుక్ ఉంటుంది. చూసారు ఈ వైలెట్ కలర్ది కూడా ఎంత డిజైన్ ఎంత బాగుందో. ఇది కొంచెం కాస్ట్లీ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయండి. కంచి వెళ్ళిన వాళ్ళు అమ్మవారిని చూడడమే కాకుండా పట్టు చీరలు కూడా కొనుక్కుంటారండి. ఖచ్చితంగా మా షాప్కి వస్తూ ఉంటారని చెప్పారు వాళ్ళు. నిజంగానేనండి. అసలు ఆ జనాన్ని చూస్తే నాకు అదే అనిపించింది, ఎంతమంది ఉన్నారో ఆ షాప్లోని. చూసారా ఎంత బాగున్నాయో. చూడడం కూడా ఆనందమే కదండి. మన ఆడవాళ్ళకి కొనుక్కోవడమే కదండి, చూడడం కూడా ఇష్టమే. ఆ విషయం అందరికీ తెలియదు. ఏమంటారు? ఎంతమందికి ఇలా విండో షాపింగ్ ఇష్టమో చెప్పండి నాలాగా. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.